Hello, my dear students. Welcome to our favorite channel, PIT. Yeah, okay. So, మరి ఆల్రెడీ 22nd, 23rd, 24 ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్స్ రాశారో ఆ క్వశ్చన్స్ పేపర్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు 28th అండ్ 29th మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా. సో దాంట్లో మన మ్యాథ్స్కి సంబంధించి ఏమేమి క్వశ్చన్స్ మనకి రిపీట్ అవ్వబోతున్నాయి అండ్ అలాగే మీరు ఏ మోడల్స్ అనేవి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి చిన్న కాన్సెప్ట్, ఓకేనా. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఓ చిన్న వీడియో అనేది నేను మీకు క్లాస్ అనేది చెప్తాను. సో చూడన్నా, ఆల్రెడీ 22nd, 23rd, 24th క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకి ఏ చాప్టర్ నుంచి ఏ మోడల్స్ అనేవి ఇస్తున్నాడు అండ్ అలాగే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం అనేది జరిగింది అనేది చిన్న క్లాస్ చూద్దాం. సో చూడండి, సో 23rd, సో చూడండి ఆల్రెడీ రాసు బైనామియల్ థియరం నుంచి మనకి 2 మార్క్స్, ఓకేనా. 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే సర్కిల్స్ నుంచి 1 క్వశ్చన్ అండ్ అలాగే కానిక్ సెక్షన్ నుంచి 1 or 2 అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 1 or 2 ఇస్తున్నాడు, ఓకేనా. మరి స్ట్రైట్ లైన్స్, సో చూడండి స్ట్రైట్ లైన్స్ మనకి ఈజీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. అండ్ అలాగే ప్రాబబిలిటీ, ఓకే, ప్రాబబిలిటీ నుంచి కూడా మనకి స్టాటిస్టిక్స్, ఓకే, పర్మిటేషన్ కాంబినేషన్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఓకే, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనకి రూట్స్ మీద మనకి క్వశ్చన్ అనేది జరుగుతుంది అండ్ ట్రిగ్నోమెట్రీ, ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఇండెఫినెట్, ఓకే, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఏరియాస్, ఓకేనా. ఏరియాస్ మీద మనకి ఏంటన్నా ఏరియాస్ ఆఫ్ ది బౌండెడ్ కర్వ్స్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్. సో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ 2 క్వశ్చన్స్ అనేవి మనకి డెఫినెట్ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండ్ అలాగే సెట్స్, ఓకేనా, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ అండ్ అలాగే వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ. సో దీని నుంచి ఈ విధంగా మనకి వెయిటేజ్ అయితే ఇవ్వటం మనకి నెక్స్ట్ 28th అండ్ 29th, ఓకేనా. ఈ ప్రకారంగా వెయిటేజ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాన్న. బేస్డ్ ఆన్ 22nd, 23rd అండ్ 24th క్వశ్చన్స్ మనము బేస్ చేసుకొని ఈ విధంగా వెయిటేజ్ అయితే ఉంటుంది. మరి దీంట్లో మరి మనకి ఇంకా మనము ఏ చాప్టర్స్ మనము ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఈ వన్ డే, ఓకే, రేపే కదా 28th, 29 రేపే కదా. సో ఏ విధంగా మన క్వశ్చన్స్ అని ఆల్రెడీ మీరు ఎప్పటి వరకు ఏ మోడల్స్ అయితే ప్రిపేర్ అయ్యారో, ఏ చాప్టర్స్ అయితే ప్రిపేర్ అయ్యారో అవే మోడల్స్, అయ్యే చాప్టర్స్ మీరు రిపీటెడ్గా మీరు రిపీట్ చేసుకోండి అన్న. కొత్త చాప్టర్స్ అండ్ కొత్త మోడల్స్ అనేవి మీరు టచ్ చేయొద్దు, ఓకేనా. సో చూడండి అన్న, మనకి మెయిన్ బైనామియల్ థియరం, ఓకే, బైనామియల్ థియరం అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 2D అండ్ స్ట్రైట్ లైన్స్, ఓకే, సీక్వెన్స్ అండ్ సిరీస్, ఓకేనా. సీక్వెన్స్ అండ్ సిరీస్, ఏపీ అండ్ జీపీ మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. ఎక్కువగా ఏపీ మీద క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతున్నాడు కదా, ఓకే. మరి నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంటన్నా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి రూట్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు, ఓకేనా. రూట్స్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే మరి ఇండెఫినెట్, అలాగే డెఫినెట్ ఏరియాస్ మీద ఏంటి, బౌండెడ్ టు ది కర్వ్, ఓకే, బౌండెడ్ ఫర్ కర్వ్స్, ఓకే, కర్వ్స్ మీద మనకు అడుగుతున్నాడు. అండ్ అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి, సో చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఓకే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ మరి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఓకేనా. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మ్యాట్రిసెస్లో మనకి అడ్జాయింట్, ఓకేనా, అడ్జాయింట్. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు అన్న, మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్, ఓకేనా, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఓకే. ఒకటేమో అడ్జాయింట్ మీద అడుగుతున్నాడు, ఇంకోటేమో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఇచ్చేసి లాంబ్డా మ్యూ వాల్యూ సంథింగ్ ఇచ్చేసి ఏదైనా ఒక వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. మరి సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. నెక్స్ట్ అలాగే వెక్టార్స్లో మనకి ఏం అడుగుతున్నాడు అన్న, షార్టెస్ట్ డిస్టెన్స్, అంతేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు, ఓకేనా. సో మనం ఈ వరకైనా మనం మెయిన్గా నేర్చుకుంటే, ఓకేనా, ఇవి వరకైనా మనం మెయిన్గా నేర్చుకుంటే మనం 15 to 20 క్వశ్చన్స్ అనేవి మనము అటెంప్ట్ చేయొచ్చు నాన్న. 15 to 18 క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయొచ్చు, ఓకే. ఈ 15 to 18 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడం వల్ల ఇన్ కేస్ పేపర్ అనేది మనకి ఎన్ని మోడల్స్లో ఇస్తాడు, 3 టైప్స్ కదా, ఈజీ, మోడరేట్ అండ్ టఫ్, ఈడీ, మోడరేట్ అండ్ టఫ్, ఓకే. ఇన్ కేస్ టఫ్గా ఇస్తే, ఓకే, టఫ్గా ఇస్తే మనకి, సో చూడండి అన్న, మీరు ఏం భయపడొద్దు. టఫ్గా ఇచ్చేసాడు, పేపర్ టఫ్గా ఇచ్చాడు, మనకి పర్సెంటేజ్ తక్కువ వస్తుంది, మనకి మార్క్స్ తక్కువ వచ్చేసినాయి అని చెప్పేసి మీరు భయపడాల్సిన పని లేదు. టఫ్గా ఇస్తేనే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, మనకి టఫ్గా ఇస్తే 160 మార్క్స్ వస్తే చాలు నాన్న.
160 మార్క్స్కి మనకి 99% అనేది మనకి వస్తుంది. ఓకేనా, 160 to 170 మార్క్స్, 160 to 170 మార్క్స్ వస్తే మనకి 99% అనేది డెఫినెట్గా వస్తుంది. అదే ఇన్ కేస్ మోడరేట్లో ఇస్తే, ఓకేనా, ఇన్ కేస్ మోడరేట్లో ఇస్తే మనకి 190 to 200లో ఇస్తే, 190 to 200లో ఉంటే మనకి 99% అనేది వస్తుంది. ఓన్లీ ఒక మ్యాథ్స్ ఒకటే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం అన్నిటి మీద నాన్న. ఓకే చూడండి, మీకు పర్సెంటైల్ అనేది ఓన్లీ మ్యాథ్స్ని బేస్ చేసుకునేవాడు మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మొత్తం 300 బిట్స్ సంబంధించి మనకి బేస్ చేసుకొని ఇస్తాడు. ఓకేనా, మరి ఈజీకి ఇస్తే మాత్రం మరి 240 to 260 మధ్యలో ఉండాలి. ఈజీ పేపర్ అనేది ఈజీగా అనేది 240 to 260, అసలు ఈజీ అనేది మీకు ఉండదు, పేపర్ ఈజీ అనేది అసలు ఉండదు. ఓకేనా, మ్యాక్సిమం మోడరేట్ ఆర్ టఫ్, ఆర్ ఇన్ కేస్ ఇస్తే మోడరేట్ మీద కొంచెం మోడరేట్ ప్లస్, అంటే అటు మోడరేట్ అండ్ ఇటు టఫ్ మధ్యలో అనేది మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఈ 28, 29 మనకి ఎగ్జామ్ రాసే పిల్లలకి ఉంటుందన్నమాట. ఓకేనా, సో చూడండి. అండ్ నెక్స్ట్ అలాగే మరి ఏ క్వశ్చన్స్, సో చూడండి అన్న, మీరు మ్యాథ్స్కి వచ్చేసరికి 18 to 20 బిట్స్, లేదు అంటే మనకి 15 to 18 క్వశ్చన్స్ వరకు మీరు చేస్తే చాలు నాన్న మ్యాథ్స్. మరి ఫిజిక్స్ 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి చేయండి. ఓకేనా, కెమిస్ట్రీ, సో చూడండి అన్న, మనకి కెమిస్ట్రీ వచ్చేసరికి మీరు 20+ క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయాలి, ఎక్కువగా మనం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది ఈ 2 సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే కెమిస్ట్రీ అనేది కొంచెం మనకి ఈజియెస్ట్ సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. సో అందుకని మీరు ఏం చేస్తారంటే, మన మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు 40 to 50 మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోండి. 40 to 50 మినిట్స్లో మనం మ్యాథ్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఓకే. ఫిజిక్స్కి ఎలాగో 1 అవర్ ఉంటుంది, సో 1 అవర్ ఖచ్చితంగా కేటాయించాల్సిందే. ఈ కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఈ 1 hour 20 minutes అనేది మనకి కెమిస్ట్రీలో చేయండి. ఓకేనా, ఎందుకంటే మన స్కోరింగ్ సబ్జెక్ట్ నాన్న కదా, కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ 1 hour 20 minutes దీంట్లో మనకి కేటాయించిన ఈ 20 minutes అనేవి దీంట్లో చేయండి. ఓకే, ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్స్ కాబట్టి. సో మనకి ఎక్కువ మార్క్స్, మనకి టోటల్ మొత్తం మీద ఉన్న మార్క్స్ని బట్టి చూస్తాడు. మ్యాథ్స్లో మ్యాథ్స్ వచ్చినాయి, కెమిస్ట్రీలో ఫిజిక్స్, వీటిలో దేంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన బట్టి మనకి పర్సంటేజ్ ఇవ్వండి అన్న. మూడింటి మీద 3, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 మొత్తం కలిపి మనకి 300కి ఎన్ని మార్క్స్, దాన్ని బట్టి మనకి పర్సంటేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా, మరి ఎవరైతే సో అర్థమవుతుంది కదా. సో మళ్ళీ చెప్తున్నానన్నా, మనకి మ్యాథ్స్కి వచ్చేసరికి సో ఈ టాపిక్స్ వరకు మనము మ్యాక్సిమం మీరు మిస్ అవ్వకుండా కవర్ చేయండి. మనకి ఏమవుతుంది, 15 to 18 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. సో దాని ద్వారా మీకు మనకి 99% అనేది. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆటోమేటిక్గా ఖచ్చితంగా, సో కెమిస్ట్రీ అనేది మీరు 20 క్వశ్చన్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేస్తారు. ఓకే, సో ఫిజిక్స్ కూడా మీరు 15 to 20 క్వశ్చన్స్, ఓకేనా, 15 to 20 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. సో మ్యాథ్స్ కూడా మనం ఇట్లా చేస్తే మీకు డెఫినెట్గా 190 మార్క్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఇది మనకి పేపర్ మోడరేట్లో ఉంటే. ఓకేనా, టఫ్గా ఉంటే సంథింగ్ దీంట్లో ఇంక ఇచ్చేసుకుంటే టఫ్గా 190, మోడరేట్లో ఉన్నప్పుడే 190 చేసినప్పుడు మనం టఫ్గా ఉన్నప్పుడు 160 చేయగలం కదా. సో 99% అనేది మనము ఈజీగా మనము చేసుకోవచ్చు. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్ ఫర్ 28th and 29th ఎగ్జామ్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.